అమెరికా అధ్యక్ష పదవి కోసం తాను మరోసారి పోటీ చేసే అవకాశం లేకపోలేదని మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అన్నారు. తాను ఏదో ఒక రోజు దేశాధ్యక్షురాలిని అవ్వొచ్చని, భవిష్యత్తులో వైట్ హౌస్లో ఓ మహిళ ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రచార సమయంలో ఆయన గురించి చేసిన హెచ్చరికలు నిజమైనవేనని నిరూపితమయ్యాయని అన్నారు. తన మనవరాళ్లు వారి జీవిత కాలంలో అమెరికాలో ఖచ్చితంగా ఓ మహిళా అధ్యక్షురాలని చూస్తారని కమలా హ్యారిస్ స్పష్టం చేశారు. బహుశా అది తానే కావచ్చు అని అన్నారు. అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి పోటీ విషయమై ఇంకా నిర్ణయమేదీ తీసుకోలేదన్నారు. కానీ రాజకీయాల్లో భవిష్యత్తు ఉందని ఇప్పటికీ భావిస్తున్నానని చెప్పారు. తాను చేయాల్సిన పని ఇంకా పూర్తి కాలేదన్నారు. తన కెరీర్ మొత్తాన్ని సేవలో గడిపానని కమలా హ్యారిస్ అన్నారు. అది తన రక్తంలోనే ఉంది అని చెప్పారు. ట్రంప్ అధికారంలోకి వస్తే ఫ్యాసిస్టులా ప్రవర్తిస్తారని, నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతారన్న తన అంచనాలు నిజమయ్యాయని చెప్పారు. న్యాయశాఖను ఆయుధంగా మలుచుకుంటారని చెప్పారని, ఇప్పుడు సరిగ్గా అదే చేస్తున్నారని ఆరోపించారు కమలా హ్యారిస్. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సంబంధించి డెమోక్రాట్ల తరపున ఆశావహుల రేసులో వెనకంజలో ఉన్నారనే పోల్స్ అంచనాలపై హ్యారిస్ స్పందించారు. తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. ఒకవేళ పోల్స్ను పట్టించుకొని ఉంటే తాను గతంలో ఎన్నికల్లో పోటీ పడేదాన్నే కాదన్నారు. 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్పై డెమోక్రాట్ల తరపున కమలా హ్యారిస్ పోటీ చేసి ఓడిపోయారు.